తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కళ్యాణ్ పడాల. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి వచ్చినప్పుడు నువ్వు ఇంకొకసారి కెప్టెన్ అవుతే చూడాలని ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగారని, టాస్క్స్ అంటే పవన్, పవన్ అంటే టాస్క్స్ అని చెప్పుకునే డెమోన్ పవన్ మీద కష్టపడి ఆడి గెలిచి బిగ్ బాస్ గడ్డ మీద కెప్టెన్సీ జెండాని ఎగరవేసిన ధీరుడు కళ్యాణ్ పడాల. చాలా మంది కుక్కలు ఏం మాట్లాడుతున్నాయంటే డెమోన్ పవన్ బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి కళ్యాణ్ పడాలని నెగ్గాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇద్దరిని అప్రిషియేట్ చేయాలండి, ఇద్దరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. కళ్యాణ్ పడాల కూడా ఎక్కడ తీసిపోయిన వ్యక్తి కాదు, కష్టపడి ఆడి ఎఫర్ట్స్ పెట్టి మరీ కెప్టెన్ అయ్యాడు. పొగడకపోయినా పర్లేదు కానీ ఒక మనిషిని డిగ్రేడ్ చేయలేగా మాట్లాడితే మాత్రం ఎవడైతే ఊరుకోవడానికి క్లియర్ గా చెప్తున్నాను మీకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కష్టపడి ఆడి గెలిచిన కళ్యాణ్ కెప్టెన్సీని అయితే ఈ సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు రివోక్ చేసేస్తున్నారంట. రివోక్ చేయడంపై ఎంతమందికి ఆనందంగా ఉందో బాధగా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కళ్యాణ్ పడాలకి మాస్ ఓటింగ్ పడుతుంది, టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చి నామినేషన్ లోకి రాకపోతే ఓటింగ్ కి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఈ వీక్ రివోక్ చేసేయడమే బెటర్, కెప్టెన్సీని రివోక్ చేసేయడమే బెటర్ నా ఫీలింగ్. వాళ్ళ అమ్మ అడిగారని చెప్పేసి కెప్టెన్ అయితే అయిపోయాడు. రివోక్ చేయడం ఆయన తప్పు కాదు, కెప్టెన్ అయితే అయ్యాడు, ఆయన అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మగారు ఒక్క కెప్టెన్ విషయంలోనే కాదు ఇంకొక విషయంలో కూడా మాట తీసుకుంది. సీజన్ 9 ట్రోఫీ గెలవాలని చెప్పి మాట తీసుకుంది, మనోడు కూడా మాట ఇచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని గెలిచి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేది కళ్యాణ్ పడాలా, ఇది ఫిక్స్.